దేవుడు కాలము సంపూర్ణమైంది గనుక వారిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని మహావిద్యావంతుడు, మహా గొప్ప చదువులు చదివినటువంటి వాడు మోషే, వారి మధ్యలోనే పెంచాడు. వారి మధ్యలో నుంచే ఆయన రక్షించాడు ఆయనని. అయితే ఆయన నేర్చుకున్నటువంటి విద్య, ఆయనకున్నటువంటి పరువు, ఆయనకున్నటువంటి పరపతి, ఆయనకున్నటువంటి లక్షణాలు, ఆయనకున్నటువంటి రాజుల ఇంట్లో పెరగడం ద్వారా వచ్చినటువంటి విద్య అంతా కూడా ఏమైపోయిందంటే ఒకసారికి నా సొంత జ్ఞానంతోనే నేను ప్రజలను రక్షించేస్తాను అనుకున్నాడేమో పొరపాటున. ఏం చేశాడు అంటే ఒకరోజు ఒక ఇశ్రాయేలీయుని పైన ఐగుప్తీయుడు చేసేటటువంటి ఘోరమైనటువంటి ఆ ఒత్తిడిని, లేకపోతే ఆయన పైన చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని తట్టుకోలేక వాడిని చంపేశాడు. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడికి వద్దాం. చంపిన తర్వాత ఎక్కడ రాజు నన్ను చంపిస్తాడో అన్న భయంతో పరిగెత్తి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంత గొప్ప జ్ఞాని, ఇంత గొప్ప విద్యావంతుడు, ఇంత గొప్ప ఇంజనీర్ చెప్పాలి అంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు, పిరమిడ్లు కట్టడంలో కూడా సహాయపడినటువంటి ఇంజనీర్ అనమాట. ఆయన ఎలాంటి వాడు అయిపోయాడంటే యుద్ధ వీరుడు చెప్పాలి అంటే, యుద్ధంలో నిష్ణాతుడు అని చెప్పాలి. రాజు ఇంట్లో ఉన్నటువంటి ఒకానొక అబ్బాయి, రాజు ఇంట్లో పెరిగేటువంటి అబ్బాయి ఊరికినే పెరగరు. వాళ్ళకు కావలసినటువంటి క్షత్రియ ధర్మంలో కావలసినటువంటి ప్రతి ఒక్క పనిని నేర్పిస్తారు. ప్రాముఖ్యంగా యుద్ధ శూరత్వాన్ని నేర్పిస్తారు. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు ఒకసారి చూడండి. 2వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనం చూస్తారా? ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే గెర్షోము అని పేరు పెట్టెను. ఇది ఒంటరితనము యొక్క అనుభవం. ఇంత గొప్పగా ఆశీర్వదింపబడినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ఒకానొక రోజు తన చేతికి దేవుడు తన బాహువు ద్వారా ఇవ్వవలసినటువంటి రక్షణ మార్గాన్ని తన సొంతంగా సంపాదించాలి అనుకున్నాడేమో. ఎలా మారిపోయాడు? ఆఖరికి గెర్షోముగా మారిపోయాడు. అంటే ఒంటరివాడిగా మారిపోయాడు. 40 సంవత్సరాలు దాదాపు గొర్రెలు కాచుకుంటూ బ్రతికాడు. తన మామ ఇత్రో ఇంట్లో బ్రతికాడు. తన పిల్లలను పెంచుకోవడానికి బ్రతికాడు. ఎంత భయంకరమైన జీవితము అంటే అలాంటి ఒంటరితనంలో అలాంటి అరణ్య అనుభవం అంటారు. ఆ అరణ్య అనుభవంలో, ఎడారి అనుభవం, ఎవరూ లేనటువంటి అనుభవం, ఆ అనుభవంలో దాదాపు ఆయన నేర్చుకున్నటువంటి ప్రతి విద్యను ప్రభు మరిచిపోయేలా చేశాడు అని అనిపిస్తుంది.